Good morning, children. Welcome to Student Study Center. 5th class English level 1 worksheets గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఈ వీడియోలో level 1 worksheet 16 గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వర్క్షీట్లో 15th వర్క్షీట్లో సేమ్ ఈ వర్క్షీట్ లాగానే ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. ఈ వర్క్షీట్లో కూడా మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ చదివి నెక్స్ట్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ సమ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ మనం వాటికి ఆన్సర్ రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్యాసేజ్ని చదవాలి. సో లిజన్ కేర్ఫుల్లీ. Read the following passage. One evening, a girl named Rita was playing in a park with her friends. They were playing hide and seek. As she went to hide behind a tree, she noticed a small boy with horns. She went to him and lifted him up and called out all her friends to help the small boy. They took him to Rita's house and cleaned his wounds and took him to the nearby clinic. The nurse dressed his wounds and gave him an injection. The boy felt better. The boy's name was Rahul. Rita and her friends took him to his house. Rahul's parents thanked Rita and her friends. All her friends loved Rita as she is a very kind girl and they appreciated her for the help she offered to Rahul. Okay, vinnaru kada passage andaru. So what is the passage? One evening a girl named Rita was playing in a park with her friends. ఒక ఈవినింగ్ అంటే ఒక రోజు సాయంత్రం ఒక అమ్మాయి పేరేంటి? రీతా. రీతా అనే అమ్మాయి పార్క్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. దే వర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్. ఏం గేమ్ ఆడుతున్నారు వాళ్ళు? హైడ్ అండ్ సీక్ అనే గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఎక్కడ? ఇన్ పార్క్. As she went to hide behind a tree, she noticed a small boy with horns. Hide and seek game కదా. సో అమ్మ ఏం చేసింది? దాక్కోవడానికి ఒక చెట్టు వెనకాలకి వెళ్ళింది. అక్కడ ఏం చూసిందామే? She noticed a boy with horns. అక్కడ ఒక చిన్న బాబు దెబ్బలు తగిలి ఉన్నాడు. She went to him and lifted him up and called out all her friends to help the small boy. ఆ రీతా అనే అమ్మాయి ఏం చేసింది? ఆ చిన్న బాబు దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని పైకి లేపి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచింది. ఎందుకు పిలిచింది? ఆ అబ్బాయికి హెల్ప్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అక్కడికి పిలిచింది. దే టుక్ హిమ్ టు రీతాస్ హౌస్ అండ్ క్లీన్డ్ హిస్ wounds అండ్ టుక్ హిమ్ టు నియర్ బై క్లినిక్. వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రీతా ఏం చేసిర్రు? ఆ బాబుని రీతా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిర్రు. రీతా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ బాబుకి తగిలిన దెబ్బలని క్లీన్ చేసి పక్కనే ఉన్న చిన్న హాస్పిటల్కి ఆ బాబుని తీసుకొని వెళ్ళిర్రు. ద నర్స్ డ్రెస్డ్ హిస్ wounds అండ్ గేవ్ హిమ్ అన్ ఇంజెక్షన్. నర్స్ ఏం చేసింది? ఆ బాబుకి తగిలిన దెబ్బలకి మంచిగా క్లీన్ చేసేసి ఆ బాబుకి ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ద బాయ్ ఫెల్ట్ బెటర్. ఇప్పుడు ఆ బాబుకి కొంచెం బెటర్గా ఉంది. ద బాయ్స్ నేమ్ వాస్ రాహుల్. ఆ చిన్న బాబు పేరు ఏం పేరు? రాహుల్. రీతా అండ్ హర్ ఫ్రెండ్స్ టుక్ హిమ్ టు హిస్ హౌస్. రీతా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసిర్రు? ఆ చిన్న బాబు రాహుల్ని ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిర్రు. రాహుల్స్ పేరెంట్స్ థ్యాంక్డ్ రీతా అండ్ హర్ ఫ్రెండ్స్. రాహుల్ని చూసి వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఏం జరిగిందో తెలుసుకొని రీతాకి ఇంకా రీతా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పారు.
All her friends love Rita as she is a very kind girl and they appreciated her for the help she offered to Rahul. రీతా వాళ్ళ ఫ్రెండ్స్కి రీతా అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? రీతా ఈజ్ వెరీ కైండ్ గర్ల్. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే షీ విల్ డూ ఇట్. ఆమె ఆ బాబుని చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఆ బాబుని ఇంటికి తీసుకెళ్ళి ఆ దెబ్బలు క్లీన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళింది కదా. సో అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ చిన్న బాబుకి చేసిన హెల్ప్కి రీతాని అందరూ అప్రిషియేట్ చేశారు. సో ప్యాసేజ్ విన్నారు కదా మీరు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ వాస్ రీతా డూయింగ్? రీతా ఏం చేస్తుంది? రీతా వాస్ ప్లేయింగ్ ఇన్ పార్క్ విత్ హర్ ఫ్రెండ్స్. రీతా వాస్ ప్లేయింగ్ ఇన్ పార్క్ with her friends. Second question, what did she notice behind a tree? Game ఆడేటప్పుడు రీతా ఏం చేసింది? she went behind tree to hide. ట్రీ పక్కకి వెళ్ళినాక ఆమె ఏం నోటీస్ చేసింది? she noticed a small boy with wounds. she noticed a small boy with wounds. And next third question, who dressed the wounds and gave injection? ఆ చిన్న బాబుకి wounds క్లీన్ చేసి ఇంజెక్షన్ ఎవరు ఇచ్చారు? నర్స్ కదా. సో ఆన్సర్ ఈస్ నర్స్ dressed the wounds and gave injection. What is the name of the small boy? ఆ చిన్న బాబు నేమ్ ఏంటి? రాహుల్. ఏం పేరు? రాహుల్. What do you do every evening? మీరు ఎవ్రీ ఈవినింగ్ రోజు ఈవినింగ్ ఏం చేస్తారు? we play with our friends. we play with our friends. Next, choose the correct answer. ఇచ్చారు చూడండి. 5 questions and each question కి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనం దాంట్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రీతా అండ్ హర్ ఫ్రెండ్స్ వర్ ప్లేయింగ్ డాష్. ఆప్షన్ ఏ గిల్లిదండ, బి హైడ్ అండ్ సీక్, సి హాప్ స్కాచ్, డి క్యారమ్. రీతా ఇంకా ఆమె ఫ్రెండ్స్ ఏం ఆడుతున్నారు? హైడ్ అండ్ సీక్. ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రాహుల్స్ పేరెంట్స్ డాష్ రీతా. praised Rita, thanked Rita, loved Rita, none. రాహుల్స్ పేరెంట్స్ రీతాకి ఏం చెప్పారు? రాహుల్స్ పేరెంట్స్ థ్యాంక్డ్ రీతా. ఆప్షన్ బి. రీతా ఈజ్ ఏ కైండ్ గర్ల్, సెల్ఫిష్ గర్ల్, స్టబోర్న్ గర్ల్, డిసొబీడియంట్ గర్ల్. రీతా ఎలాంటి అమ్మాయి? షీ ఈజ్ ఎ వెరీ కైండ్ గర్ల్. ఆప్షన్ ఏ కైండ్. Fourth one, they appreciated her. Meaning of the underlined word. Underlined word ఏంటి? Appreciated. Appreciated అంటే ఏంటి? ఒకరిని పొగడడం. అండ్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఆ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి? ఆప్షన్ ఏ praised, scolded, troubled and none. Praised అంటే కూడా పొగడడమే కదా. సో appreciated meaning is praised. Option A. Fifth one, they were playing. The underlined word is a ప్లేయింగ్, ఆడుకోవడం. ప్లేయింగ్ అనేది నౌనా, వర్బా, ప్రిపోజిషనా, అడ్వర్బా? ప్లేయింగ్ ఈజ్ ఎ వర్బ్. ఆప్షన్ బి. ఓకే, వర్క్షీట్ 16 కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వర్క్షీట్ గురించి డిస్కస్ చేసుకుందాం.